నందమూరి కళ్యాణ్‌రామ్ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో. దివంగత నటుడు హరికృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నట విశ్వరూపంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు హీరోగాను, ఇటు నిర్మాతగాను రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్, పార్టీస్, ఫంక్షన్‌లో కనిపిస్తూ ఉంటారు. అలాగే తారక్ పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ కొడుకు ఇద్దరితో కలిసి సరదాగా గడుపుతుంటారు కళ్యాణ్‌రామ్. కానీ ఈ హీరో ఫ్యామిలీ మాత్రం అంతగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ అంత యాక్టివ్ గా ఉండరు. కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి, కొడుకు సూర్యారామ్, కూతురు తారక అద్వైతం వీరంతా అసలు మీడియా ముందు అంతగా కనిపించరు. చాలా కాలం క్రితం కళ్యాణ్‌రామ్ పిల్లల ఫొటోస్ బయటకి వచ్చాయి. తాజాగా కళ్యాణ్‌రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారు. తన భార్య స్వాతి పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తుండగా అక్కడ ఉన్న మీడియా కంటపడ్డారు. దీంతో కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో కళ్యాణ్‌రామ్ కొడుకు, కూతురుని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎప్పుడో చిన్నప్పుడు వీరిద్దరి ఫొటోస్ బయటకి వచ్చాయి. ఇన్నేళ్లకు మరోసారి కనిపించారు. అప్పుడే ఇంత పెద్దవాళ్ళైపోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్‌రామ్ కొడుకు శౌర్యరామ్‌ని చూసి మరో నందమూరి వారసుడు సిద్ధమవుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్‌రామ్ ఆ తర్వాత డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు కళ్యాణ్‌రామ్. కానీ ప్రస్తుతం నిర్మాతగా ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఈ హీరో. బింబిసార సినిమాతో భారీ వసూళ్లు రాబట్టిన కళ్యాణ్‌రామ్ ఇప్పుడు దేవర సినిమాతో నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. నందమూరి కళ్యాణ్‌రామ్ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో. దివంగత నటుడు హరికృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నట విశ్వరూపంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు హీరోగాను, ఇటు నిర్మాతగాను రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్, పార్టీస్, ఫంక్షన్‌లో కనిపిస్తూ ఉంటారు. అలాగే తారక్ పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ కొడుకు ఇద్దరితో కలిసి సరదాగా గడుపుతుంటారు కళ్యాణ్‌రామ్. కానీ ఈ హీరో ఫ్యామిలీ మాత్రం అంతగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ అంత యాక్టివ్ గా ఉండరు. కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి, కొడుకు సూర్యారామ్, కూతురు తారక అద్వైతం వీరంతా అసలు మీడియా ముందు అంతగా కనిపించరు. చాలా కాలం క్రితం కళ్యాణ్‌రామ్ పిల్లల ఫొటోస్ బయటకి వచ్చాయి. తాజాగా కళ్యాణ్‌రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారు. తన భార్య స్వాతి పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తుండగా అక్కడ ఉన్న మీడియా కంటపడ్డారు. దీంతో కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో కళ్యాణ్‌రామ్ కొడుకు, కూతురుని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎప్పుడో చిన్నప్పుడు వీరిద్దరి ఫొటోస్ బయటకి వచ్చాయి. ఇన్నేళ్లకు మరోసారి కనిపించారు. అప్పుడే ఇంత పెద్దవాళ్ళైపోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్‌రామ్ కొడుకు శౌర్యరామ్‌ని చూసి మరో నందమూరి వారసుడు సిద్ధమవుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్‌రామ్ ఆ తర్వాత డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు కళ్యాణ్‌రామ్. కానీ ప్రస్తుతం నిర్మాతగా ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఈ హీరో. బింబిసార సినిమాతో భారీ వసూళ్లు రాబట్టిన కళ్యాణ్‌రామ్ ఇప్పుడు దేవర సినిమాతో నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. నందమూరి కళ్యాణ్‌రామ్ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో. దివంగత నటుడు హరికృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నట విశ్వరూపంతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు హీరోగాను, ఇటు నిర్మాతగాను రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్, పార్టీస్, ఫంక్షన్‌లో కనిపిస్తూ ఉంటారు. అలాగే తారక్ పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ కొడుకు ఇద్దరితో కలిసి సరదాగా గడుపుతుంటారు కళ్యాణ్‌రామ్. కానీ ఈ హీరో ఫ్యామిలీ మాత్రం అంతగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ అంత యాక్టివ్ గా ఉండరు. కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి, కొడుకు సూర్యారామ్, కూతురు తారక అద్వైతం వీరంతా అసలు మీడియా ముందు అంతగా కనిపించరు. చాలా కాలం క్రితం కళ్యాణ్‌రామ్ పిల్లల ఫొటోస్ బయటకి వచ్చాయి. తాజాగా కళ్యాణ్‌రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారు. తన భార్య స్వాతి పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తుండగా అక్కడ ఉన్న మీడియా కంటపడ్డారు. దీంతో కళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇందులో కళ్యాణ్ రామ్ కొడుకు కూతురుని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎప్పుడో చిన్నప్పుడు వీరిద్దరి ఫొటోస్ బయటకి వచ్చాయి. ఇన్నేళ్లకు మరోసారి కనిపించారు. అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్యరామ్ను చూసి మరో నందమూరి వారసుడు సిద్ధమవుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బింబిసారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. కానీ ప్రస్తుతం నిర్మాతగా ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఈ హీరో. బింబిసారా సినిమాతో భారీ వసూళ్లు రాబట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు దేవర సినిమాతో నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.